హాయ్ మామ బ్రోస్, ఇవాళ డేట్ వచ్చేసి 27/12/2024. ఇవాళ అప్డేట్ వచ్చేసి మనం ఫస్ట్ కేసు స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ కేసు వచ్చేసి కీసరగుట్ట టాటా నెక్సాన్ వెహికల్. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ప్రాబ్లం ఏమైందని అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో మామ బ్రోస్, మనం ఇవాళ స్టార్ట్ అయిపోతున్నాం ఉప్పల్ నుంచి. ఉప్పల్ తర్వాత బోడుప్పల్, చెంగిచెర్ల, తర్వాత నారపల్లి, మేడిపల్లి, తర్వాత గట్కేసర్ నుంచి కీసర రోడ్. ఇది ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ప్రాబ్లం ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో మామ బ్రోస్, వెహికల్ దగ్గర రీచ్ అయిపోయాము. ఇది టాటా నెక్సాన్ వెహికల్. కస్టమర్ వెహికల్ తీసుకుని 3 years అవుతుందంట. సో బ్యాటరీ డెడ్ అయిపోయింది కంప్లీట్గా. ఆ కస్టమర్ ఒక పొల్యూషన్ చేయించుకుందాన్ని ఒక దగ్గర లొకేషన్లో ఆగినాక రిటర్న్ స్టార్ట్ చేస్తుంటే వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదు. సో మనం జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాము. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి స్టార్ట్ అయిన తర్వాత రిటర్న్ ఛార్జింగ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసినప్పుడు 14.5% వస్తుంది. 13+ ఉంటే రీఛార్జ్ అవుతున్నట్టు మల్టీమీటర్లో. మనకు బిఫోర్ స్టార్టింగ్ 12.5 ఉండాలి. ఏ బ్యాటరీ అయినా, ఈవెన్ కారు, ఆటో, బైక్ ఏదైనా సరే 12.5 ఉండాలి. దానికన్నా తక్కువ ఉంటే వెహికల్ స్టార్ట్ కాదు. సో ఈ వెహికల్ జంప్ స్టార్ట్ చేసాము, అయిపోయింది. చలో మామ బ్రోస్, మనకు సెకండ్ కేసు వచ్చేసింది కొత్తపేటలో, ఎల్బీనగర్ కొత్తపేటలో. ఇక్కడ టాటా సఫారీ వెహికల్ సెకండ్ కేసు. మనం స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు ఈసీఎల్ నుంచి. ఇంతకుముందు కీసర్లో కేసు అటెండ్ చేసాం కదా, అక్కడ నుంచి ఈసీఎల్కి వచ్చిన తర్వాత ఈసీఎల్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం మనం మళ్ళీ సెకండ్ కేసు కోసం ఎల్బీనగర్. అండ్ ఈ వెహికల్ టాటా సఫారీ వెహికల్ ఏమైందనేది అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో మామ బ్రోస్, సెకండ్ వెహికల్ టాటా సఫారీ వెహికల్ దగ్గరికి వచ్చాము. ఈ వెహికల్ కస్టమర్ టెంపుల్కి వచ్చి టెంపుల్ దగ్గర పెట్టినాక వెహికల్ స్టార్ట్ అవ్వట్లేదు. ఇది బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది. సో కస్టమర్ హెడ్లైట్ ఆన్ చేసి మర్చిపోయారు. ఎర్లీ మార్నింగ్లో వచ్చారంట. సో వెహికల్ జంప్ స్టార్ట్ చేసాము. ఇది జంప్ స్టార్ట్ అయిపోయింది. చలో మామ బ్రోస్, థర్డ్ కేసు వచ్చింది. థర్డ్ కేసు వచ్చేసి 2-wheeler వెహికల్. ఇది ఒకినవా ఎలక్ట్రికల్ వెహికల్. ఇది 2-wheeler. ఇది వెహికల్ వీల్ స్ట్రక్ అయిపోయిందని చెప్పేసి కంప్లైంట్ చేశారు. ఇది వచ్చేసి క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర. మనము నెక్స్ట్ ఉప్పల్ టువర్డ్స్ మా ఆప్సిగూడ, మెట్టిగూడ నుంచి వెళ్తున్నాము. రైట్ నౌ నేను ఇక్కడ కొత్తపేట నుంచి రిటర్న్ అయిపోతున్నాను ఇప్పుడు. చలో మామ బ్రోస్, వచ్చేసాం థర్డ్ కేసు. ఈ వెహికల్ ఈ బోల్ట్ వన్లో పోయి వీళ్ళు బయటలో స్ట్రక్ అయిపోవడం వల్ల వీల్ స్ట్రక్ అయిపోయింది. ఇది ఒకినవా వెహికల్, ఒకినవా 90 ఎలక్ట్రిక్ స్కూటీ. ఇది ఇప్పుడు టైర్ ఫ్రీగా తిరుగుతుంది. ఇది మొత్తం ఆల్మోస్ట్ వీల్ మొత్తం డ్యామేజ్ చేసేసింది. చైన్ లాగా ఉండే వీల్ మొత్తాన్ని టోటల్ ఇది చూడండి, ఈ బోల్ట్ మొత్తం స్ట్రక్ అయిపోయి డ్యామేజ్ చేసేసింది దీన్ని మొత్తాన్ని. సో మనం రిలీజ్ చేసి ఇచ్చాం. మొత్తం ఇదంతా వీలంతా కట్ అయిపోయింది, ఇదంతా పొడి. సో ఇది నా టూల్ కిట్. ఈ కేసు 2 o'clock అయిపోయింది మామ బ్రోస్. 2 o'clock నుంచి 6 o'clock వరకు మనం ఫ్రీగానే ఉన్నాం. సో మళ్ళీ 6 o'clockకి కేసు వచ్చింది. ఫోర్త్ కేసు వచ్చేసి టాటా సఫారీ వెహికల్. ఇది నార్సింగిలో వచ్చింది. సో మనం రిటర్న్ మళ్ళీ సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ప్యారడైజ్ నుంచి నార్సింగి వెళ్తున్నాం. చలో మామ బ్రోస్, మనం ఫోర్త్ కేసు దగ్గర వచ్చేసాం. టాటా సఫారీ వెహికల్ ఇది. ఈ వెహికల్లో బ్యాటరీ డెడ్ అయింది ఆల్మోస్ట్. ఇది వెహికల్ తీసుకొని 3.5 years అవుతుందంట. సో కస్టమర్ బ్యాటరీ డెడ్ అయింది, జంప్ స్టార్ట్ చేసి ఇచ్చాము మనం మళ్ళీ. ఇది వెహికల్ కూడా కస్టమర్ బ్యాటరీ చేంజ్ చేసుకోమని చెప్పాను, వెళ్తే అన్నారు సర్వీస్ సెంటర్కి. సో ఈ కేసు అయిపోయింది నార్సింగిలో. సో ఫిఫ్త్ కేసు వచ్చింది. ఫిఫ్త్ కేసు వచ్చేసి టాటా నెక్సాన్ వెహికల్, ఈవీ వెహికల్ కోసం మళ్ళీ మనం నార్సింగి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. కొల్లూరు, ఒట్టినాగులపల్లి.
కేసు రీచ్ అయిపోయి మామా బ్రోస్. ఇది టాటా నెక్సాన్ వెహికల్, ఈవీ వెహికల్ అని చెప్పాను కదా. సో ఇది వెహికల్ బ్యాటరీ వచ్చేసి 6.9 ఉన్నది. ఫుల్ వోల్టేజ్ బ్యాటరీ 12.5 ఉండాలని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. సో ఈ వెహికల్ 6.5 ఉంది ఛార్జింగ్. సో మళ్ళీ ఇది కూడా వెహికల్ జంప్ స్టార్ట్ చేసాము. యాక్సిలరీ బ్యాటరీ ఇష్యూ ఉంది. సర్వీస్ సెంటర్ కాంటాక్ట్ అవ్వమని చెప్పాము. ఇది వచ్చేసి జంప్ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ వీడియో ఇంతే మామా బ్రోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవాళ ఓవరాల్గా మనం 24 అవర్స్లో 250 కిలోమీటర్స్ తిరిగాము. ఓవరాల్ కిలోమీటర్ వచ్చేసి అవర్స్ వచ్చేసి 24 అవర్స్. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ తర్వాత బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా నేను ప్రతిరోజు చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.